ప్రపంచం పరుగులిడుతోంది. దూరాలు తక్కువైపోయాయి. చిన్న ప్రయాణం నుంచి పెద్ద ప్రయాణం వరకు అందరం కూడా ఎక్కువగా టైం లెక్కేసుకుని ఫ్లైట్‌లోనే ప్రయాణం చేస్తున్నాం. కానీ ఆన్ బోర్డ్ సేఫ్టీ గురించి మనం చాలా తక్కువ ఆలోచిస్తాం అనమాట. దీనికి సంబంధించి అంతర్జాతీయంగా ఒక కన్వెన్షన్ ఉంది. అదే మాంట్రియల్ కన్వెన్షన్. ఫ్లైట్‌లో ఆన్ బోర్డ్‌లో ఏదైనా నెగ్లిజెన్స్ వల్ల కానీ, ఓవర్‌లుక్ వల్ల కానీ మనకు కనుక ఏదైనా నష్టం జరిగితే దానికి ₹1,00,00,000 పాటు వాళ్ళు చెల్లించాల్సి వస్తది. దానికి సంబంధించిన కాంపెన్సేషన్ అనమాట. దీనికి సంబంధించి రీసెంట్‌గా ఒక పెద్ద కేసు బయటకొచ్చింది. అదే అశోక జయవీర కేసు అనమాట. ఈయన ఒక డాక్టర్. 85 ఇయర్స్ ఓల్డ్ డాక్టర్. ఆయన అమెరికా లాస్ ఏంజెల్స్ నుంచి శ్రీలంకకి కొలంబోకి బయలుదేరారు. ఖతార్ ఎయిర్వేస్ నుంచి దాదాపు 22½ అవర్స్ ఫ్లైట్ అనమాట. మధ్యలో ఫ్లైట్‌లో భోజనం పెడతారు కదా! అతను ముందే ఇంటిమేట్ చేశాడంట. తను వెజిటేరియన్ అని చెప్పి, కేవలం వెజిటేరియన్ ఫుడ్డే తింటానని. కానీ ఫ్లైట్‌లో అతనికి నాన్ వెజిటేరియన్ సర్వ్ చేశారు. ఫ్లైట్ అటెండెంట్‌ని అతను అడిగాడంట. నాకు నాన్ వెజ్ పడదు అని. కాదు, ఎలాంటి ఫుడ్ ఇక్కడ అవైలబుల్‌గా లేదు. ఓన్లీ నాన్ వెజ్ ఫుడ్డే ఉంది. మీరు తినాలి. అవసరమైతే ఆ పీసెస్ పక్కన పెట్టి చుట్టుపక్కల ఉన్న ఫుడ్ తినండి అని చెప్పారంట. దాంతో పెద్దాయన ఆకలేసి అది తినటం మొదలెట్టారంట. మధ్యలో చోక్ అయిపోయింది. గొంతంతా చోక్ అయిపోయిందంట. యాస్పిరేషనల్ న్యూమోనియా అని చెప్పి అతనికి ఫ్లైట్ అట్లాంటిక్ ఓషన్ పైన ఉన్న టైంలో ఆయనకి ఆ న్యూమోనియా వచ్చేసింది. సడెన్‌గా చోక్ అయిపోయింది. ఊపిరాడలేదనమాట. దాంతో అతను ప్రాణాలు వదిలేశాడు. సో, అశోక్ జేవిరా కొడుకు కేసేశారనమాట. మాంట్రియల్ కన్వెన్షన్ కింద మా నాన్న చావుకి ఖతార్ ఎయిర్వేసే కారణం. మాకు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి. రీసెంట్‌గా కోర్ట్ అతనికి కాంపెన్సేషన్ ఇచ్చిందనమాట. అంతేకాదు, చాలా సార్లు ఆన్ బోర్డ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఒక ప్యాసింజర్ ఫ్లైట్‌లో ఆన్ బోర్డ్‌లో ఉన్నప్పుడు కింద కాఫీ పడటం వల్ల కాలు జారి పడిపోయాడంట. ఫ్లైట్ క్రూ కానీ, అక్కడున్న అసిస్టెంట్స్ కానీ దాన్ని క్లీన్ చేయకపోవడం వల్ల అతను పడిపోయి ఇంజ్యూర్ అయ్యాడు. అలాంటి సందర్భాలు చాలా ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఇంకొక వ్యక్తికి నట్ అలర్జీ ఉంది. కానీ నట్స్‌తో ఉన్న క్రీమ్ పెట్టటం, ఐస్ క్రీమ్ పెట్టడం, తెలియక వీళ్ళు అది తినటం, ఇలాంటి చాలా సందర్భాలు జరుగుతుంటాయన్నమాట. సో, ఎక్కువ మనం ఫ్లైట్ ట్రావెల్ పెరిగిపోవడం వల్ల ఆన్ బోర్డ్ సేఫ్టీ అనేది కూడా చాలా క్రూషియల్ అయిపోయింది. దీనికి సంబంధించి ఖతార్ కావచ్చు, అమెరికా కావచ్చు, వీళ్ళందరూ కూడా మాంట్రియల్ కన్వెన్షన్ ఈ కన్వెన్షన్ సైన్ చేశారనమాట. ఆన్ బోర్డ్ సేఫ్టీకి కూడా లయబిలిటీ ఉంటది. నెగ్లిజెన్స్ కనుక ప్రూవ్ చేస్తే, అంటే అక్కడ స్టాఫ్ యొక్క, క్రూ యొక్క నెగ్లిజెన్స్ కనుక మనం ప్రూవ్ చేయగలిగితే దానికి పరిహారం ఉంటది. దానికి లయబిలిటీ కూడా ఉంటదనమాట.